తర్వాత మీ ద్వారా ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు అన్నట్టు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారన్నారు. అదేవిధంగా బాత్రూమ్స్ లో సౌకర్యాలు లేవనే విషయాలు ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో దళితులకు మేనమావ అని చెప్పుకుంటూ దళితులను దగా చేసిన విషయాలు వాస్తవం అధ్యక్ష. ఇప్పుడే మీకు చెప్పాను అధ్యక్ష, అప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఇచ్చారో కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష. ఇది మిగిలినటువంటి మేనేజ్మెంట్లో ఉన్న హాస్టల్ వివరాలు కూడా గౌరవ సభ్యుల డేట్లు పంపిస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా 143 కోట్ల రూపాయలు రిపేర్లకు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. ఇంకో విషయం తీసుకుంటే అధ్యక్ష, ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం 1151 హాస్టల్స్ ఉంటే అందులో బాలికలకి 439 ఉన్నాయి అధ్యక్ష. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 288, పోస్ట్ మెట్రిక్ 150 ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళల్లో అధ్యక్ష మరమ్మతుల కోసం 24-25కి సంవత్సరానికి 57.66 కోట్ల రూపాయలని విడుదల చేస్తాం అధ్యక్ష. పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎలక్షన్ కోడ్ చోట్ల కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడాను ఈ రోజు మేము ఖర్చు పెట్టింది కూడా గత సంవత్సరంలో ఒక బకాయిని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిపి గత ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ అధ్యక్ష మనకి 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఒక్క విషయం చెప్తారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష. నేను అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష, మేము రిపేర్ చేయకముందు ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష, చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష. ఏదైతే అశోక్ బాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇది ఒక హాస్టల్ అధ్యక్ష. అదేవిధంగా అద్దంకిలో ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష, ఒకప్పుడు 200 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక 30 మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము 30 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష. మొన్నటి పరిస్థితి అధ్యక్ష, ఆ రోజు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఒంగోలులో ఆనంద నిలయం ఉంది అధ్యక్ష. ఈ ఆనంద నిలయంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష, ఈ రోజు ఎలా ఉందో అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తానికి సౌకర్యం చేయదు అధ్యక్ష. ఇంకోటి వాస్తవది ఎందుకు బలాలు తెలుసుకుంటామో మీకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ రోజు భోజనం గురించి అశోక్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష. రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ ఆసుపత్రుల హాస్టల్లో బీపీటీ రైస్ తో మనం భోజనాలు పెట్టబోతున్నాం అధ్యక్ష. మధ్యాహ్న భోజనానికి కూడా బీపీటీ రైస్ తో మనం మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. ఈ రోజు బెడ్షీట్స్ విషయంలో కూడా అధ్యక్ష వీళ్ళు అడిగారు, సభ్యులు అడిగారు అధ్యక్ష, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్షీట్స్ కార్పెట్స్ తో పాటు టవల్స్ కూడా 2 టవల్స్ ఇచ్చాం అధ్యక్ష. విద్యార్థుల యొక్క సౌకర్యాల పట్ల, విద్యార్థులు కల్పించే వసతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. వీటి మీద ఉన్నటువంటి మొత్తం సమీక్ష చేసుకొని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే వాళ్ళకి వసతి అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి భోజనాల్లో విధంగా మేము సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. Question number 13687, Minister for Backward Classes Welfare.